హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై న్యూ లాగ్. ఈరోజు లాగ్ ఏంటంటే, ఈరోజు మా పాప బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగిందనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. నిన్న సండే రోజు అయితే మా పాప బర్త్డే అనమాట. సో మార్నింగ్ అయితే నేను సేమియా అయితే పెట్టాను, సేమియా పాయసం అయితే చేశాను. సో తర్వాత ఇంట్లో అయితే పూజ అయితే చేసుకొని తర్వాత గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ మా పాప నేను దీపం వెలిగిస్తానంటే మా పాప చేతితోటి దీపం అయితే వెలిగించేసి ఇంకా హారతి ఇచ్చేసాను. తర్వాత నేను మా ఆయన ఇద్దరం కూడా పాపకి అక్షింతలు వేసి ఆశీర్వదించాము. సో ఇక్కడైతే మా పాప నా కాళ్ళు మొక్కలేదు కానీ మా ఆయన కాళ్ళు అయితే మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. తర్వాత చేసిన సేమియా అయితే దేవుని దగ్గర నైవేద్యం పెట్టి తర్వాత పాపకు కొద్దిగా అయితే తినిపించాము ఇద్దరము. సో తర్వాతకైతే గుడికి అయితే వెళ్ళాము. సండే కదా, ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్దామని చెప్పేసి అమ్మవారి గుడి దగ్గర అయితే వెళ్ళాము. మాకు దగ్గరలో పోచమ్మ గుడి అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళాము. గుడి అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, మార్నింగే కదా, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా బయట అయితే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అగరబత్తులు వెలిగించి అయితే వచ్చాము. ఇక్కడైతే మా పిల్లలిద్దరి చేత మా ఆయన గంట అయితే కొట్టిస్తున్నాడు. చాలా హైట్లో ఉంది కదా, ఇంకా ఇద్దరికి గంట అయితే కొట్టించిన తర్వాత బొట్టు అయితే పెట్టేసి ఇంకా అగరబత్తి అయితే వెలిగించి తర్వాత కొబ్బరికాయ బయట ధ్వజస్తంభం కాడ కొట్టేసి ఇంకా అమ్మవారి దగ్గర అక్కడ పెట్టేసి ఇంకా దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మార్నింగే దర్శనానికి అయితే వచ్చాము కాబట్టి గుడి ఓపెన్ అవ్వలేదు, మరి ఎన్ని గంటలకు తెలుస్తారో తెలియదు అనమాట. సో ఇక ఈ విధంగా మార్నింగ్ అయితే టెంపుల్ దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా సండే కాబట్టి ఇంకా నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాము. ఇంకా పూజ అంతా అయిపోయినాక తెచ్చుకుందామని చెప్పేసి మార్నింగ్ అయితే ఏం తీసుకురాలేదనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తీసుకొచ్చారు. మా అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట ఈరోజు. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అలాగే మా మరిది వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చారు. సో ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ అనమాట. ఇది ఈవినింగ్ అయితే ఇంకా బర్త్డే కోసం అయితే బలూన్ డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. సో అందరు కలిసి బలూన్స్ అయితే కట్టేశారు. ఇంకా తర్వాత ఈవినింగ్ 6:30, 7 ఆ టైంకి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా నేను ఎక్కువ మందిని ఏం పిలవలేదండి, నాకు తెలిసిన నలుగురు ఫ్రెండ్స్ అయితే పిలుచుకున్నాను. ఇంకా మా ఫ్యామిలీస్ అంతే అనమాట. సో చాలా సింపుల్గానే ఈసారి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో ప్రతిసారి గ్రాండ్గా అయితే చేయలేము కదా, సో అందుకోసం ఇలా సింపుల్గానే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. ఇంతకీ ఈరోజు మా పాప వేసుకున్న డ్రెస్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్లో. కాకపోతే మా బాబుకి కటింగ్ ఉంది, అంటే అబ్బాయిలాగా కటింగ్ అయితే ఉంది. జుట్టు అయితే ఉండి కొప్పులు కట్టడం ఇలా ఉంటే బాగుండేది ఇంకా డ్రెస్కి అనిపించింది. సో అయినా కూడా చాలా క్యూట్గా ఉంది ఆ డ్రెస్ పైన. ఇంకా కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇంకా నేను మా ఆయన కూడా కేక్ తినిపించి అక్షింతలు వేసి ఆశీర్వదించాము. తర్వాత మా అక్క వాళ్ళు కూడా పాపకైతే అక్షింతలు వేశారు. ఇంకా మా మరిది వాళ్ళు ఇలా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా పాపకైతే కేక్ తినిపించి అక్షింతలు వేసి ఆశీర్వదించారనమాట. సో ఇలా మొత్తానికైతే బర్త్డే కేక్ కటింగ్ అయితే సింపుల్గా సెలబ్రేట్ అయితే చేసేసాము. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా కేక్ అయితే కట్ చేసి ఇచ్చాను. ఇక్కడ నేను కేక్తో పాటు చాక్లెట్స్, బిస్కెట్స్, మిక్సర్ ఇవన్నీ కూడా చేసి ఇచ్చాను. నార్మల్గా అయితే గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేదనమాట. సో అందుకని గులాబ్ జామ్ ఏం చేయకుండా ఇంకా సింపుల్గానే ఇలా కేకు, మిక్సరు, చాక్లెట్, బిస్కెట్ ఇవైతే పెట్టిచ్చేసాను. తర్వాత మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా కేక్ తీసుకెళ్ళి ఇచ్చేసాను అనమాట. ఇలా సింపుల్గా మా పాప బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. నైట్ డిన్నర్కి అయితే ఇంకా నేను కొంచెం అయితే చికెన్ పలావ్ చేసి ఇంకా వైట్ రైస్ అలాగే చికెన్ కర్రీ అయితే చేశాను. ఈ విధంగా మా పాప బర్త్డే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను కేక్ అయితే పెట్టిస్తున్నాను. ఇంకా మా ఆడబిడ్డ పిల్లలు అయితే ఇంకా అందరికీ కూడా కేక్ అయితే ఇస్తున్నారు. ఇంకా కేక్ అయితే తినేవాళ్ళు ఇక్కడ తిన్నారు, కొంతమంది అయితే ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిందండి. మరి వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం. బై బై.